మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఇక్కడ మనము చూచినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనము నుంచి కన్య మరియ దగ్గరికి దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పడము జరిగింది. ముందుగా మనము చూచినట్లయితే 28వ వచనంలో మొదటిగానే ప్రభువు నీకు తోడయ్యున్నాడని ఇక్కడ దూత మరియతో చెప్పడం మనము చూస్తాం. అంటే ఆ తర్వాత తను ఏ విధముగా గర్భము దాలుస్తుంది అని చెప్పకముందే ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పడం మనము చూస్తాం. ఈ శుభవచనము ఏమిటని మరియా ముందుగా అయితే తొందరపడినప్పుడు దూత భయపడకు మరియా అని చెప్పడం మనము చూస్తాం. అంటే తను ఏ విధమైన పరిస్థితిలోనికి వెళుతుందో, ఏమి జరగబోతుందో అది తెలియజేయడానికి ముందే ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పడం మనము చూస్తాం. తను ఏ విధముగా గర్భము దాలుస్తుందో, అలాగే ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే మరియా కేవలం అక్కడ ప్రదానము చేయబడిన కన్యకగా ఉంది. ఇక్కడ మనము చూచినట్లయితే, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మనము చూచినట్లయితే మరియకి ఈ వార్త తెలిసాక ముందుగా అయితే తాను భయపడింది, కానీ ఆ తర్వాత తాను దేవునికి సమర్పించుకుంది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకముగా పోదు అని తను నమ్మి విశ్వసించి తన్ను తాను దేవునికి సమర్పించుకుంది. మన జీవితాలలో కూడా అనేక సార్లు మనం ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్తామో, ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో మనకి తెలియదు. మనము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకోవాలి. దేవుడు మనకు తోడయ్యున్నాడని నమ్మి విశ్వసించి మనము ఆయనకి సమర్పించుకోవాలి. ఎలాగైతే మరియా తన్ను తాను దేవునికి సమర్పించుకుందో, ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంటే నేను దేవుని దాసురాలను, నా దీన స్థితిని ఆయన కటాక్షించి ఉన్నాడు కాబట్టి దేవునికి నన్ను నేను సమర్పించుకుంటున్నాని తను దేవుని యందు విశ్వాసం ఉంచి సమర్పించుకుంది. మనము కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని వైపు చూస్తూ ఆయనకి మనము సమర్పించుకున్నప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడిగా ఉన్నాడు. ఇట్టి వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యమై ఉన్న దేవా, మీకు స్తుతులు. అవును తండ్రి, నీ మాటలు నిరర్ధకముగా పోనేరవని దేవా మరియా నీ యందు విశ్వాసం ఉంచి తండ్రి దేవా సమర్పించుకున్నట్లుగా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీరు మాకు తోడై ఉన్నారని తండ్రి మేము కూడా మీకు సమర్పించుకునే విధముగా దేవా మీరే తీర్చిదిద్దండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.